ఏం లేదు, మేమిద్దరం టిండర్లో కలిసాం. ఆ తర్వాత తన్ని రిషిగేమ్లో చూసేసరికి మా ఇద్దరికి చాలా కామన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. కానీ పబ్లిక్ ప్లేస్లో కలిస్తే జనం అంతా అపార్థం చేసుకుంటారు కదా అని. ఇలా ఫామ్ హౌస్లో అయితే అపార్థం చేసుకోరు. కస్టమర్ కేర్. సార్, సత్య మేడం రిసార్ట్. వచ్చాను సార్. మేడం మీరా? మీ సార్ సంగతి నేను చూసా, నువ్వు రియాజ్ సంగతి చూడు. ఏమైంది రిషి? అరే ఏమైంది చెప్పు. ఉన్న ఒక్క హోప్ దివ్య పోయింది. నన్ను ఎవ్వరూ నమ్మలేదు, ఇంకా నమ్మరు కూడా. నేను నమ్మాను కాబట్టి ఇక్కడి దాకా వచ్చా కదా రిషి. ఏదేమైనా అవ్వని నేను నీతోనే ఉంటాను. ధైర్యంగా ఉండు. హాయ్. సత్యపండు ఎక్కడ? ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ గుర్తుంది కదా? స్టాప్ ఇట్ అమర్, ఎలా మర్చిపోతా. సరే, డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా, త్వరగా వచ్చేయి. కమింగ్. ప్రహ్లాద్ కాల్స్కి దొరకట్లేదు. జస్ట్ ఒక రొటీన్ చెక్. హలో సత్య వినపడుతుందా? హలో, సిగ్నల్ లేదా? హలో అమర్, నేను నీకు మళ్ళీ చేస్తా. సత్య అక్కడ లొంగిపోయింది ఎదుర్కోలేక కాదు, రియాజ్ అసలు రూపం తెలుసుకోవడానికి. ఇంకొకరిని తీసుకొచ్చారు. ఎవరే ఉంటారు? వెళ్ళి చూస్తావా? అమ్మా, నాకు భయం. ఎవరో మాట్లాడకండి, నేను చూస్తాను. నిజం చెప్తామా? అమ్మాయిలందరినీ ఇస్తాన్బుల్కి అమ్మేద్దాం అనుకుంటున్నారు మ్యామ్. ఇతను ఎక్కడుంటాడు? ఇస్తాన్బుల్ అసలు ఏం జరిగింది? అంటే హసీనా జీవితాన్ని బర్బాద్ చేద్దాం అనుకున్నాడు బేట. దుబాయ్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి నా బేటీని అమ్మేద్దాం అనుకున్నాడు. నీ చున్నీ కూడా ఇవ్వు. గట్టిగా కట్టండి అక్క. నా చున్నీ కూడా తీసుకో. ఇదిగో, ఇది పట్టుకో. నెమ్మదిగా, జాగ్రత్తగా దిగు.